అందరికీ నమస్కారం అండి. ఈ మధ్యకాలంలోనే రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోయాయి. చాలామంది ప్రముఖ వ్యక్తులు కూడాను రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారు. ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వ్యక్తి అలాగే చనిపోయారు. కొంచెం ఆ ఏరియాలోనే ఒక మంచిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎవరైనా. ఆయన గురించి తెలుసుకునే ముందు దయచేసి నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి మీకు నచ్చినట్లయితే గనక లైక్ అండ్ కామెంట్ చేసి ఇంకా చాలామందికి షేర్ చేయండి. అప్పుడే ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలుస్తుంది. ఇంక లేట్ చేయకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటో మనం తెలుసుకుందాం. చంద్రాయనగుట్టకు చెందిన కృష్ణ అనే వ్యక్తి మాట. ఆరాంఘర్ చౌరాస్తాలోని అపార్ట్మెంట్‌లో కృష్ణ గత కొంతకాలంగా పనిచేస్తున్నాడంట. మరి శనివారం ఉదయం ఆరాంఘర్ చౌరాస్తాలో రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా దూసుకొస్తున్న ఇటుక లారీ గుద్దేసిందన్నమాట. ఆ లారీ నంబర్ ఎంతంటే TG5T 5229. టీడీపీ చౌరస్తా నుండి బహదూర్పురా వైపు వెళ్తున్న లారీ రోడ్డు దాటుతున్న కృష్ణను బలంగా ఢీకొట్టింది. ఇలాగ ఢీకొట్టడంతో ఒకేసారి తలకు తీవ్రమైన గాయమై కృష్ణ అక్కడికక్కడ కొట్టుకుంటూ చనిపోయాడంట. స్థానికులందరూ చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారంట. మరి సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియాకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారంట. ఎందుకంటే అతను ఆ ఏరియాలోని కొన్ని రాజకీయాలకు సంబంధించిన వ్యక్తి అని, బీఆర్ఎస్‌కి సంబంధించిన వ్యక్తి అని తెలుస్తుంది. ఆ బీఆర్ఎస్‌కి సంబంధించిన వ్యక్తి వల్ల అయితే ప్రత్యర్థులే కావాలని అతన్ని గుర్తించారని మరి ఏదేమైనా గాని రాబోయే రోజుల్లో ఎంక్వైరీలో తెలిసిపోతుంది. చూసారా? ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.